దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆయన జీవితంలో కష్టాలు వచ్చాయి. సో మనం కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోతే మనకు కూడా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, తుఫాను వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం దేవుని క్షమాపణ అడిగి దేవునికి ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మళ్ళీ మనకి సాయం చేస్తాడు, మనల్ని విడిపిస్తాడు, మనకి రక్షణని ఇస్తాడు. అందరు కూడా మరి దేవుని దగ్గర మనం క్షమాపణ అడుగుదా. మనం ఏమైనా తప్పులు చేశామా? యేసు ప్రభు నిజమైన దేవుడు, రక్షకుడు. యేసయ్య రక్తం చిందించాడు మన కోసం. ఆయన ద్వారా మనకి పరలోక రాజ్యం లభిస్తుంది. ఆయన తప్ప ఇంకొక రక్షకుడు లేడు, ఆయన తప్ప మరి ఇంకొక దేవుడు లేడు, ఆయన తప్ప మన జీవితంలో ఇంకొక క్షేమాధారం ఏది లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనం మన కుటుంబాన్ని సమర్పిద్దాం. మన ఇంట్లో ఎవరైనా దేవుడికి వ్యతిరేకంగా ఉంటున్నారా వాళ్ళని కూడా సమర్పించండి. క్షమించమని అడగండి. దేవా వాళ్ళని క్షమించండి, వాళ్ళని ఆశీర్వదించండి. అయా మేము మా నోటి మాటలతో, మా చూపులతో, మా క్రియలతో మేము చేసిన తప్పులన్నీ క్షమించండి. మా తల్లిదండ్రులకి మేము విధేయులుగా ఉండేటట్లు సహాయం చేయండి ప్రభా. మంచిగా చిన్నపిల్లలందరూ ప్రార్థన చేయండి. మంచిగా మేము చదువుకోవాలి యేసయ్య, మంచిగా మేము దేవుని బిడ్డలాగా ఎదగాలి, విధేయత కలిగి ఉండాలి, అల్లరి చేయొద్దు. మా మమ్మీ డాడీ చెప్పినట్టు మేము వినాలి, మాకు సాయం చేయండి దేవా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 నాయనా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా. ఇదిగో ప్రభా, ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను నాయనా ప్రభా. ఎంతో ఆశతోనైనా ఈ బిడ్డలు విన్నటువంటి ఈ వాక్యం నైనా, ఈ యోనా స్టోరీనైనా వీరి హృదయాలలో లిఖించండి నైనా ప్రభా. అయా యోనా లాగా నేను మేము అవిధేయులుగా ఉండకుండా తండ్రి, విధేయులుగా ఉండే కృపనియండి నైనా యేసయ్య. నీ సువార్తను అందరికీ మేము చెప్పాలి నాయన ప్రభా. యోనా ఎలా అయితే ప్రకటించాడో నినవే పట్టణానికి, మేము కూడా నాయన మా చుట్టూ ఉన్న వాళ్ళకి నీ సువార్తను అందించడానికి మాకు సహాయం చేయండి నాయన. స్తోత్రం నాయన ప్రభా. ఈ కుటుంబాలలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగించండి, కుటుంబాల్లో ఉన్న అప్పులు తొలగించండి నాయన, అనారోగ్యం తొలగించండి నాయన. ప్రతి ఒక్క సాతాను బంధకాలు నాయన యేసు నామములో తొలగిపోను గాక నాయన. సాతాను కట్లు తొలగిపోను గాక, అవిధేయత తొలగిపోను గాక, ప్రతి పాపము శాపము యేసు నామములో కొట్టివేయబడను గాక తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా వాళ్ళని ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి. వాళ్ళు చేస్తున్న పనుల్లో, జాబుల్లో తోడుగా ఉండండి నేను. ముఖ్యంగా చిన్నారి బిడ్డలందరినీ దీవించండి. వీళ్ళకి మంచి తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆరోగ్యము దయచేయండి నాయన. నీ యొక్క దయలో, నీ యొక్క కృపలో వారిని ఎదుగచేయండి నాయన ప్రభా. మరి ప్రత్యేకంగా ఇదిగో సంధ్యను మీకు సమర్పిస్తున్నాను దేవా. ఈ కుటుంబాన్ని దీవించండి.